ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు పుడితే ఆ ఇద్దరు బిడ్డలు ఆ తల్లి పాలు తాగి బతారు. కానీ ఆ తల్లి ఆ బిడ్డలను చంపుకోదు. కానీ విప్లవ మార్గం ఎంచుకోవచ్చు, ఇంకొక పార్లమెంట్ మార్గం ఎంచుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా ప్రపంచంలో తన బిడ్డలను చంపుకొని తల్లి ఆనందపడ్డ సందర్భాలు లేవు. కానీ అమిత్ షా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న మూలవాసులైన ఆదివాసులను చంపుతూ అక్కడ ఉన్న పారామిలిటరీ బలగాలతోని దాన్ని వ్యక్తపరుస్తారు. ఎంత ఘోరం! ఒక వ్యక్తి చనిపోతే ఈ దేశంలో పుట్టిన ఆయన ఒక 40-50 సంవత్సరాలు సాయుధ పోరాటం చేసి ఆదివాసుల కోసం నిలబడ్డ వ్యక్తి ఆయన చనిపోతే అమిత్ షా ట్వీట్ చేస్తాడు, నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తాడు, ఏమని మేము విజయం సాధించినామని. మీరేమైనా పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచిరా విజయం సాధించడానికి? లేకపోతే చైనా మీద యుద్ధం గెలిచిరా? అటుకేని చైనా నిన్ను కొడుతుంది, ఇటుకేని పాకిస్తాన్ ఉగ్రవాళ్ళు నిన్ను కొడతారు. వీళ్ళిద్దరితో యుద్ధం చేసే శాతగాక మోడీకి అమిత్ షాకు అమాయకమైన ఆదివాసీ ప్రజలను చంపి నేను యుద్ధం గెలిచిన అని చెప్పి అక్కడ జాతీయ పతాకాలు ఎగరేస్తున్నావు. అసలు నీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో మొన్న దాకా జాతీయ పతాకం ఎగరలే. నువ్వు అవే మాకు చెప్పేది. విద్యార్థులుగా మేము అందరం కూడా ఆపరేషన్ కాగారును ఆపాలంటున్నాం. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపడం తప్పని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి ఆపరేషన్ కాగారును తక్షణమే ఆపాలి. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆపరేషన్ కాగారును ఆపాలంటున్నాయి.